వెల్కమ్ టు రోహిత్ టాక్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా ఎంసెట్ ద్వారా వచ్చే దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ప్రకారమే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏవి ట్రెండింగ్ అంటే కాలేజెస్ ఏవి బాగున్నాయి, బాగా అప్డేట్ అవుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్, అండ్ ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ చూసుకొని మనం జాయిన్ అవ్వాలి. సో దాని ప్రకారం ఏవి బాగున్నాయో ఇప్పుడు చూద్దాము వన్ బై వన్. ఇప్పుడు ఒక టాప్ 10 లిస్టు తీసాము అనలైజ్ చేసి, దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్ ఎక్కువ మంది చూస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు, బట్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము అంత వాల్యుబుల్ కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు చేయగలిగేది ఏం లేదు, మాకు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయడం. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్గా ఇన్స్టాలో మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తాను మీకు. అది రేపు కౌన్సిలింగ్ గురించి కానీ, ఏ కాలేజీలో చేరాలి, మా ర్యాంక్ ఇంత, ఏ కాలేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా చెప్తాను. సో మీరు చేయగలిగేది ఏం లేదు, నాకు యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో నన్ను ఫాలో చేయడం తప్పించి. సో అది చేయండి, మీకు వాల్యుబుల్ కంటెంట్ నేను ఇస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. సో ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ ఏదనేది మనం మాట్లాడుకుంటే, అందరూ అనుకున్నట్టే గవర్నమెంట్ కాలేజెసే. సో చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ కాకినాడ రెండు చెప్తారు. సో రెండిట్లో ఏదైనా బాగుంటుంది, రెండు ఒకటే పొజిషన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది జేఎన్టీయూ కాకినాడ అనుకోండి. జేఎన్టీయూకే గురించి చెప్పుకుందాం. ఫస్ట్ జేఎన్టీయూకే చాలా బాగుంటుంది క్యాంపస్, అండ్ ఈ క్యాంపస్ సైజ్ వచ్చి 110 ఎకరాస్. సో లార్జ్ స్కేల్లో క్యాంపస్ కూడా ఉంటుంది, సో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాకేజెస్ గురించి వస్తే, యావరేజ్ ప్యాకేజ్ 3 to 6 LPA ఉంది, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఈ క్యాంపస్లో 35 LPA ఉంది. సో చాలా బాగుంటుంది క్యాంపస్, ఖచ్చితంగా సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వచ్చు. సో చూసుకోండి, క్యాంపస్ బాగుంటుంది, గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఆంధ్ర యూనివర్సిటీ గురించి. ఆంధ్ర యూనివర్సిటీ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఓల్డ్ క్యాంపస్, చాలా ఓల్డ్ క్యాంపస్. సో అక్కడ చాలా బాగుంటుంది, అండ్ 400 ఎకరాస్ ఉంటుంది క్యాంపస్. సో క్యాంపస్ సైజ్ కూడా చాలా పెద్దది. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ హైయెస్ట్ ఎల్పిఏ వచ్చి 80 lakhs, అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 6 lakhs. సో మనం చూసుకొని పోవాల్సింది ఎప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ కాదు, యావరేజ్ ప్యాకేజే చూసుకొని పోమని చెప్తాను నేను ఎప్పుడైనా ఏ కాలేజీలో అయినా జాయిన్ అయ్యేటప్పుడు. సో మా కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కూడా ఎంతోమంది ఆంధ్ర యూనివర్సిటీలో చదివి వచ్చిన వాళ్ళే. సో ఆంధ్ర యూనివర్సిటీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా సీట్ వచ్చే పని అయితే. సో చూడండి, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ యూనివర్సిటీ వచ్చే పని అయితే, తిరుపతి డిస్టిక్లో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ అక్కడ వాళ్ళకి అసలు వాళ్ళు డ్రీమ్ పెట్టుకునే చదువుతారు ఈ యూనివర్సిటీలోకి వెళ్ళాలని. చాలా బాగుంటుంది యూనివర్సిటీ. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద క్యాంపస్, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎవరికైనా సీటు వచ్చే పని అయితే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 46 LPA, అండ్ మనం చూసుకోవాల్సింది యావరేజ్ ప్యాకేజ్ 5.5 LPA. సో ఎవరికి వచ్చిన సీటు ఖచ్చితంగా ఈ క్యాంపస్ జాయిన్ అవ్వండి, బాగుంటుంది క్యాంపస్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇంకా నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్, సో ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది విఆర్ సిద్ధార్థ కాలేజు. విఆర్ అంటే వెలగపూడి రామకృష్ణ. సో విఆర్ సిద్ధార్థ కాలేజు చాలా బాగుంటుంది, అండ్ చాలా మందికి డ్రీమ్ కాలేజ్ కూడా ఇది. సో ఇక్కడ హైయెస్ట్ ఎల్పిఏ చూసుకుంటే 45 lakhs, అండ్ ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ మాత్రం మనం చూసుకుంటే 8 to 10 LPA. సో చాలా చాలా పెద్ద యూనివర్సిటీస్కి ఉంటుంది అలా యావరేజ్ ప్యాకేజ్. సో యావరేజ్ ప్యాకేజ్ అంత బాగుందంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో సంథింగ్ చాలా బాగుంటుందని, స్టడీస్ కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సో ప్లేస్మెంట్స్ కానీ చాలా బాగున్నట్టు. యావరేజ్ ప్యాకేజ్ అంత ఉండదు, 99%. అక్కడ లోయెస్ట్ ప్యాకేజ్ మాత్రం 4 LPA ఉంది, ఓకే. కానీ యావరేజ్ ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది. యావరేజ్ ప్యాకేజ్ చూసుకొని వెళ్ళాలి మనం కాలేజీలోకి. సో చాలా బాగుంటుంది కాబట్టి కాలేజీలో సీట్ వచ్చే పని అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి విఆర్ సిద్ధార్థ. ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్లో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసే కాలేజ్ విఆర్ సిద్ధార్థనే. సో నెక్స్ట్ కాలేజ్ గురించి మాట్లాడుకునే ముందు, అంబియన్స్ ఏమన్నా బాగోకపోవచ్చు, సౌండ్స్ రావచ్చు, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి వీడియో చేస్తున్నాను, సో అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది గాయత్రి కాలేజ్ గురించి. గాయత్రి కాలేజు క్యాంపస్ వరకు కొద్దిగా చిన్న క్యాంపస్, బట్ యావరేజ్ ప్యాకేజ్ బాగుంది 6 lakhs, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs.
సో క్యాంపస్ పరంగా కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ఇది 5th పొజిషన్లో చెప్తాను. ఎవరికైనా ఖచ్చితంగా సీట్ వచ్చే పని అయితే జాయిన్ అవ్వచ్చు గాయత్రి కాలేజీలో. సో చూడండి, ఎవరికైనా సీట్ వచ్చే పని అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది టాప్ యూనివర్సిటీస్. ఇది ఆంధ్రాలోనే కాదు, చెన్నైలో కూడా టాప్ యూనివర్సిటీస్. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. విట్ ఎస్ఆర్ఎం గురించి మాట్లాడుకుందాం. విట్ 6th పొజిషన్లో చెప్తాను, ఎస్ఆర్ఎం 7th పొజిషన్లో చెప్తాను. ఇక్కడ సిమిలర్గా పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండదు, కానీ కాకపోతే ఇక్కడ ఫస్ట్ దీనికి ముందు నేను ఒకటి చెప్తాను. చాలా మంది డొనేషన్లు కట్టి పోతుంటారు విట్ ఎస్ఆర్ఎం ఏపీలో. ఆంధ్రప్రదేశ్లో మీరు డొనేషన్ కట్టి చేరాల్సినంత అవసరం లేదు నన్ను అడిగితే. ఇంకా చెన్నై అయినా ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు డొనేషన్లు కట్టాల్సినంత ఇదైతే లేదు. ఎంసెట్ ద్వారా మీకు కానీ ర్యాంక్ వచ్చి సీట్ వస్తే ఆ 2 యూనివర్సిటీస్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అప్పుడు వదులుకోవాకండి ఆ యూనివర్సిటీస్. బట్ మీకు కానీ ర్యాంక్ రాకుండా డొనేషన్లు కట్టి మరీ వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదువుతున్నారు, సో చెప్తున్నాను. అంత డొనేషన్లు కట్టి అయితే వెళ్ళకండి. ఎంసెట్ ద్వారా ర్యాంక్ వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోకుండా వెళ్ళండి. ఇప్పుడు విట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. విట్ 200 ఎకరాస్ క్యాంపస్, సో పెద్ద క్యాంపస్. అండ్ హైయెస్ట్ ఎల్పిఏ వచ్చి 50 lakhs, అండ్ యావరేజ్ ఎల్పిఏ చూసుకుంటే 9 lakhs ఉంది. సో ఇక్కడ జాయిన్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళు అన్ని బ్రాంచ్లకి తిప్పుతూ ఉంటారు, వర్క్ షాప్స్ అని అలా అని, మామూలుగా 4th year ఆ టైంలో ఆయన. సో అలా బాగుంటుంది అది. సో ఎంసెట్ ద్వారా వస్తే మాత్రం వెళ్ళండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 52 LPA, అండ్ క్యాంపస్ సైజ్ చూసుకుంటే 100 acres. సో ఇక్కడ యావరేజ్ ఎల్పిఏ చూసుకుంటే 9 lakhs. యావరేజ్ ఎల్పిఏ రెండింటికి ఒకటే ఉంది. సో ఖచ్చితంగా రెండిట్లో ఎక్కడ సీట్ వచ్చినా కానీ మనం జాయిన్ అవ్వచ్చు. సో ఈ 2 6th 7th పొజిషన్లో నేను చెప్తాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది 8th పొజిషన్లో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజు. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంది కూడా వినుంటారు ఈ కాలేజు. సో ఈ కాలేజు సైజ్ చూసుకుంటే మనం 40 acres, అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎల్పిఏ చూసుకుంటే 30 lakhs ఉంది, అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 4.5 LPA ఉంది. సో ఓకే, గుడ్ క్యాంపస్, మనం ఏమీ తీసేవాళ్ళలేదు, బాగుంటుంది. టాప్ 10లో ఒక క్యాంపస్ గానే నేను కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ఎవరికన్నా ఇక్కడ సీట్ వస్తుంటే ఖచ్చితంగా తీసుకోండి మీ ర్యాంక్కి. ఇంకా వీడియో చూస్తూ వీడియోకి లైక్ చేయడం కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఎవరైనా మర్చిపోయి ఉంటే చేసుకోండి ఖచ్చితంగా, మర్చిపోకుండా. ఇలాంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెచ్చి పెడతాను. అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి చెప్తాను, కౌన్సిలింగ్ గురించి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ మీరు బీటెక్ వెళ్ళినప్పుడు కూడా హెల్ప్ఫుల్ కంటెంట్ ఇస్తాను మన ఛానల్లో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జేఎన్టీయూ అనంతపురం. ఇది కూడా చాలా బాగుంటుంది. అనంతపురంలో చాలా మంది జేఎన్టీయూ కోసం ట్రై కూడా చేస్తుంటారు. సో ఈ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. 180 acres ప్లేస్ అయి ఉంటుంది. సో చాలా బాగుంటుంది క్యాంపస్. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎల్పిఏ వచ్చి 40 LPA, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4 LPA. సో ఈ కాలేజ్ని 9th పొజిషన్లో చెప్పుకుంటాం మనం. అండ్ నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి మాట్లాడుకోబోతాం అంటే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది తెలంగాణలో కూడా ఉంది వీళ్ళది, BVRIT అని. అది కూడా టాప్ 10లో ఉంది, ఇక్కడ కూడా టాప్ 10లో ఉంది. సో ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగున్నట్టు ఈ క్యాంపస్ మనం. సో 2 దగ్గర టాప్ 10 మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఎడ్యుకేషన్ కానీ అంతా కానీ. సో చాలా బాగుంటుంది క్యాంపస్. సో ఈ క్యాంపస్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 30 LPA, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4.5 LPA. సో చాలా బాగుంటుంది క్యాంపస్ కూడా, చూడండి. అండ్ ఈక్వల్ టు టాప్ 10 కాలేజెస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. అంటే టాప్ 12 టాప్ 13 అంటారు కాబట్టి అవి కూడా ఈక్వల్ టు టాప్ 10లోనే ఉన్నట్టు. ఈ రోజు వరకు 10 కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది మీకు త్వరలో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దాంట్లో కూడా జాయిన్ అయి ఉండండి, అప్డేట్స్ ఇస్తుంటాను కొన్ని. So thanks for watching the video.